సింహాయన అనే పేరు ఎందుకు పెట్టారు అంటే ఏం చెప్తారు? ఏదైనా సెంటిమెంట్ ఉందా? ఉందండి. చాలా మందికి కూడా సింహాయన అనే అంటే ఏంటో మీనింగ్ తెలియదు. నేను కూడా ఎప్పుడు పేజ్‌లో కూడా అడ్రెస్ చేయలేదు. ఇవాళ చెప్తున్నా. సింహాయన అంటే అమ్మవారు. మీరు చూసే ఉంటారు. సింహం మీద కూర్చొని ఉంటారు ఆ! గదా! దుర్గా అమ్మవారు. అవును. అవును. అమ్మవారి పేరనమాట. నేను అనుకున్నా ఏదైనా స్టార్ట్ చేస్తే ఇట్ షుడ్ బి విత్ దట్ అమ్మవారు ఎనర్జీ అండ్ బ్లెస్సింగ్స్. హ్మ్. నేను ఏదైతే గో త్రూ అయ్యానో ఐ కుడ్ పర్సనల్లీ రిలేట్ అనమాట. అమ్మవారంటే నోన్ ఫర్ స్ట్రెంగ్త్ గదండీ. స్ట్రెంగ్త్, రెసిలియన్స్, గ్రేస్ అన్నీ కూడా ఫెమినైన్ పవర్. శక్తి. సో ఇంతకంటే మంచి పేరు నాకేది మీ కనిపించలేదనమాట. ఓన్‌గానే పెట్టారా అది? అవునండి. రీసెర్చ్ చేసారు. రీసెర్చ్ చేసుకొని అనుకున్నాను. కొంతమంది చెప్పారు సింహాయన అంటే పలకటానికి కొంచెం కష్టంగా ఉంది. ఈజీగా గుర్తుండదు కదా! ఏదన్నా కలెక్షన్సో, స్వాతి కలెక్షన్సో ఇంకేదన్నానో అనుకుంటే త్వరగా ఏదో ఇంకేదైనా లేబుల్ గుర్తుంటది. సింహాయన అనేది కొంచెం కొంచెం టఫ్‌గా ఉంది ప్రొనౌన్స్ చేయటం పలకడానికి. టఫ్. ఎలా ప్రొనౌన్స్ చేయాలో గూడా తెలీదు అన్నారు కానీ, ఎందుకో నాకది అలా ఉండిపోయిందనమాట. పెడితే అమ్మవారు బట్ ఇట్ షుడ్ బి వెరీ యూనిక్ అని హ్మ్. సింహాయన అని పెట్టాను. అంటే టఫ్ టైమ్ అని ఇందాక మాట్లాడుకున్నాం. విచ్ యూ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. యాహ్! ఆ టైంలో మీ మెంటల్ కండిషన్ అనండి, లేకపోతే మీకు దొరికిన సపోర్ట్ ఎక్కడి నుంచి అనంటే ఏం చెప్తారు? సపోర్ట్ అండి. అది మంచో చెడో తెలీదు. నేనెవరిని రీచ్ అవ్వలేదు. అవునా? ఆ ఫేజ్‌లో అందరూ కూడా అంతా బానే ఉంది అనే అనుకుంటారనమాట. అదే గదా! మనం ఎవరికీ చెప్పుకోం యాహ్! కాబట్టి చెప్పుకోం. వాళ్ళకే హ్యాపీగా ఉన్నారని చెప్పుకోం. అనుకుంటారు. ఇంకోటి హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటా గానీ, ఏదన్నా బాధ కలిగితే నేను షేర్ చేసుకోను. నాలోనే పెట్టుకుంటాను. సమ్‌హౌ నేనెవ్వరికీ ఏమీ చెప్పలేదనమాట. ఈవెన్ నో వన్ న్యూ. నా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, పేరెంట్స్ అయినా ఎవ్వరికీ ఏమీ తెలీదు. ఆ టైంలో ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్ అంటే అక్కడికెళ్ళిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు కదా! యూకేలో ఉన్నప్పుడు. దే యూజ్డ్ టు కమ్ ఎవ్రీ వీక్. అంటే ఎవ్రీ వీక్ మనం డే టు డే లైఫ్ కలుస్తూ, ఎప్పటికప్పుడు కలుస్తా అన్నీ షేర్ చేసుకుంటా ఉంటామో, ఎప్పుడైతే ఈ టఫ్ టైమ్ స్టార్ట్ అయిందో, హ్మ్. అసలు ఇలా మాయమైపోయారండి జనాలు. కదా! యాహ్! అది నాకు ఎలా చెప్పాలి? అంటే సాలిడ్‌గా మనకు రాక్‌లాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు వేరే. మనం అనుకోము వీళ్ళు కూడా ఇలా చేస్తారా అని. అవును. ఎంతసేపు ఈ వీకెండ్ కలుద్దామా? ఏం చేద్దామా? అలా అనుకునేవాళ్ళు. టైమ్ తర్వాత పాస్‌లకి, సరదాలకి కలుస్తా ఉంటారు గానీ, ఆ! నిజంగా టఫ్ టైమ్‌లో యాహ్! ఉంటే యాహ్! సపోర్ట్ చేయడానికి అదే. పోనీ వాళ్ళు మన బాధంతా తీసుకోకర్లా, మనం ఏ రకంగాను వాళ్ళని ఫినాన్షియల్ హెల్ప్ అడగాల్సిన అవసరము లేదు, అడిగింది లేదు. పోనీ అలా అనుకున్నా ఓకే. తప్పు లేదు. రీజనే లేదు. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ దే జస్ట్ డిసపియర్డ్ అనమాట. నాకది చాలా షాకింగ్‌గా అనిపిచ్చింది. వాళ్ళేమి మన నా వైపు నుంచి మాట్లాడక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు. అట్‌లీస్ట్ హాయ్ ఎలా ఉన్నావు అనేది కూడా లేదనమాట. ఏంటి ఇన్నేళ్ళు ఇంత ఫ్రెండ్స్‌గా ఉన్నారు. నేనేమో వాళ్ళకి వాళ్ళు వెన్ దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ పిల్లలు పుట్టలేదనో, ఇంకేదనో ఉంటే అవును. నేను ముక్కులు ముక్కేసా వాళ్ళ కోసం నేను పర్సనల్‌గా తీసేసుకొని. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్ నాట్ ఈవెన్ హాయ్ అది నాకు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చిందనమాట. బట్ అలానే సాలిడ్‌గా నాతో ఉండి నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు నేను ఐ షుడ్ టెల్ అబౌట్ నందు. మీ అందరికీ తెలుసు 'నందుస్ వరల్డ్' యూట్యూబర్. అండ్ రీసెంట్‌గా అనిల్ రావిపూడి గారి సినిమాలో కూడా చూసారు గదా! అవును. తనైతే అసలు ఎంత సపోర్ట్ చేసిందంటేనండి అవునా? యాహ్! దట్స్ రియల్లీ నైస్. నేనున్నాను గదా! స్వాతి. నువ్వు స్టార్ట్ చెయ్యి. నేనున్నాను కదా! అంటే నాది ఇది ఫ్యాషన్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. నేనంత మాట్లాడే ఇది లేదు. ఓన్లీ వర్క్ స్పీక్స్ నాది. అవును. సో, తను మాత్రం ఎప్పుడూ కూడా తనకు నచ్చిన సారీస్ తీసుకొని హ్మ్. తను చెప్తది కదండీ అవునవును. వీడియోస్‌లో. అవును. చూసాను. నేను అలానే కూడా చూసాను. చాలా మందికి తెలిసింది. ఇప్పుడు మనకు ఉన్న క్లయింట్స్ మొత్తం కూడా తన ద్వారా వచ్చిన క్లయింట్స్ అనే నేను చెప్తా. దట్స్ వెరీ అంటే కూడా తను ఒప్పుకోదు. షీ ఈస్ వెరీ, వెరీ హంబుల్ అన్నమాట. నేను వేరే వాళ్ళకి గూడా చెప్తాను గదండీ! మరి మీకు కూడా ఆ టాలెంట్ ఉంది గాబట్టి మీరు నిలబెట్టుకున్నారు. అసలు క్రెడిట్ తీసుకోదండి. బట్ నేనేమో హోల్ క్రెడిట్ గోస్ టు నందు. షీ ఈస్ ఎక్కడ వెరీ అక్కడ హంబుల్. అబ్రాడ్‌లోనే పరిచయమా? ఇక్కడికొచ్చాక అక్కడే పరిచయం? పరిచయం అక్కడే అన్నమాట. పరిచయం. అక్కడే పరిచయం. ఒకే ఏరియాలో ఉండేవాళ్ళా మీరు? కొంచెం దూరమే బట్ అక్కడే పరిచయం. కొన్ని కామన్ ఫ్రెండ్స్ ఈవెంట్స్‌లో కలుస్తా ఉండేవాళ్ళం. ఇండియాకొచ్చేసినట్టున్నారండి ఇప్పుడు రాలేదా? రాలేదు. అక్కడే ఉన్నారా? అక్కడే ఓకే. ఉంటారు. ఓకే. భలే ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్స్. అవును. పిల్లలు గూడా చాలా పిల్లలు కూడా మామూలుగా ఉండరు వాళ్ళు. పిల్లలు గూడా చాలా క్యూట్. నందునే కాదు, నందు వాళ్ళ మదర్ ఆంటీ సుధా ఆంటీ. ఓకే. ఆంటీ గూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మదర్ మనం పెరగటంలో ఎలా మనల్ని గైడ్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో, ఆంటీ కూడా ఒకప్పుడు బొటిక్ అనమాట. హ్మ్. అంటే చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు లేదు. ఓహ్! సో, నాకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా వచ్చినా
నీ తప్పు లేనప్పుడు నువ్వు చాలా గట్టిగా మాట్లాడాలి స్వాతి, ఇలా అంటే కాదు. చాలా చాలా బాగా గైడ్ చేస్తారనమాట. చాలా హెల్ప్ అండ్ సపోర్ట్ చేశారు. ఇక్కడికి వచ్చాక కూడా ఆ సపోర్ట్ ఎక్కడ ఆగనందుకు నేను ఏముందిలే సంతోషపడుతున్నాను. వెళ్ళిపోయింది ఈ అమ్మాయితో, ఇంకా నాకేంటి పని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అవును. బట్ తను అలా కాదు. వెళ్ళిన వాళ్ళు అసలు ఇండియా వెళ్ళి నువ్వు ఎలా బతుకుతావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టి పెరిగింది ఇక్కడే కదా, మనకి టాలెంట్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏది కష్టం కాదు కదా. దట్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. నిజంగా మనస్ఫూర్తిగా మీరు మీ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేశారో 3 పూలు 6 కాయల్లాగా, అంజలి గారు అస్సలు ఖాళీగా లేదండి, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ మాట్లాడతానండి అని నేను ఇంకో మాట, నేను ఎంత బిజీగా ఉన్నా ఐ నెవర్ ఇగ్నోర్ కాల్స్ అండ్ మెసేజెస్, ఆల్వేస్ చాలా బిజీ అయిపోవాలి. ఇలా మీరు స్టాక్ తీసుకొస్తే అలా సోల్డ్ అవుట్ అయిపోయేలాగా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బేసిక్ గా. థ్యాంక్ యూ అండి. ఐ నో ఇట్ వెరీ వెల్. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కానీ బెంగళూరు నుంచి ఎంతో ఓపిక చేసుకుని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ హ్యావింగ్ మీ. Thank థ్యాంక్ you. యూ.